అనుకున్న వాళ్ళు దేవునికి మొరపెట్టి వాళ్ళు ఎంతమంది? నిజమేనా? నిజమేనా? చాలా నోబడైతే చెయ్యి. రైట్, సరే వినండి. నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది వేరు, ఏడుకొచ్చి చెప్పబోతుంది వేరు. నేను ఎక్కువగా సమృద్ధి కలిగినటువంటి భక్తిహీనుల కంటే కూడా నీతి మంతుల దగ్గర ఉన్నటువంటిది కొద్దిగా అయినప్పుడు కూడా సమృద్ధి అంట. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. అయితే సమృద్ధి అంట. ఎంత సమృద్ధి? నీ దగ్గర ఉన్న కొద్దిగే, కానీ సమృద్ధి. ఈ కొద్దిగా ఎందుకు సమృద్ధిగా ఉందంటే నువ్వు ఒక తీర్మానం నీలో ఉంది. ఏ తీర్మానం అంటే దాతృత్వమైనటువంటి తీర్మానం. నేను ఇచ్చేయాలా అనేటువంటి దాతృత్వమైనటువంటి తీర్మానం. దాతృత్వమైనటువంటి తీర్మానం నీలో ఉండగలిగితే నీ దగ్గర ఉన్నది కొంచెమైనా కానీ మహావృద్ధిగా సమృద్ధిగా ఉంటుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ బైబిల్లో ఉన్నటువంటిదే నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు రెఫరెన్స్ చూపిస్తే సమయం అయిపోయింది. మీరు ఎత్తుకునే తలకి రైట్, మంచిది. ఇదిగో యెరూషలేములో దేవాలయంలోకి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా బహు ధన సమృద్ధి కలిగినటువంటి వారు. వాళ్ళు పొలాలమ్మి కానీ, స్థలాలమ్మి కానీ, ఇల్లు అమ్మి కానీ, వాకిళ్ళమ్మి కానీ, ఇంకా ఏదో అమ్మి కానీ డబ్బు పోగు చేసుకొని వాళ్ళు వచ్చి దేవాలయంలోకి వచ్చి ఇందాక అడిగిన రీతిలో ఈ కిటికీలకి ఏమి స్పాన్సర్ చేస్తారు మీరు అని అడిగిన రీతిలో అక్కడ కాంతి ఇచ్చారంట, సమృద్ధిగా ఇచ్చారంట. ఒక్కొక్కడు ఇచ్చిన కొలది కోట్లతో ఉండొచ్చు, లక్షలతో ఉండొచ్చు, వేలతో ఉండొచ్చు. ఎంత ఇచ్చారో తెలియదు కానీ సమృద్ధిగా ఇచ్చారంట. ఇచ్చిన వాళ్ళకి తెలుసు. ఇచ్చినాక ఆ సమయంలో యేసు ప్రభు కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీల్లో ఒక స్త్రీ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ, అది ఆమె పేరు రాయలేదు కానీ ఆమెకున్నటువంటి పేరు ఏంటంటే ఎదవరాలు. ఆ స్త్రీ అంట ఆమెకున్న కొలది, ఆమె దగ్గర ఉన్న కొలదిలో తీసుకెళ్ళి ఆమె ఆ కానుకలో వేసిందంట. చెప్పు హల్లెలూయా. ఆమెకున్న కొలదులో తీసుకెళ్లి ఆ కానుక పెట్టలేసిందంట. వెంటనే ప్రభు చూశాడు, వేసిన హృదయాన్ని చూశాడు, ఇచ్చిన హృదయాన్ని చూశాడు. వేసిన హృదయం చూశాడు, ఇచ్చిన హృదయం చూశాడు. వేసిన హృదయము, ఇచ్చిన హృదయము. మాటలు ఇస్తాం, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానని. అవునా? మాటలు ఇస్తాను కానీ చేసేదంతా, వేసేదంతా కొద్దిగే కదా. వేసిందే కౌంట్ కదా. మాటలు చెబుతామా లేదా? వేసిందంటే క్రియ, ఇచ్చేదంటే మాట. అవునా? వాళ్ళకున్న కొలతలో ఇచ్చేస్తే ఈమె వేసిందంట. బైబిల్లో ఉన్న మాట. ఏమేసిందామే? ఏమేసిందో తెలుసా? 2 కాసులు వేసింది. ఎంత? 2 కాసులు. ఈ 2 కాసుల్ని కౌంట్ చేస్తే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? అబ్బా, వీళ్ళందరికంటే కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికంటే కూడా, ఇక్కడికి వచ్చి ఇచ్చిన వాళ్ళందరికంటే కూడా ఈ తల్లి ఇచ్చింది అబ్బో చాలా ఎక్కువని గణపరచడం. హల్లెలూయా. యేసు ప్రభు చూసేది ఏందో తెలుసా? పై రూపం కాదు, నీ హృదయం. పై రూపాన్ని చూడ, గుర్తుపెట్టుకో. నీ హృదయాన్ని చూస్తాడు. పై రూపంలో నువ్వు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ చేసే పనిలో ఎలా ఉండాలా? నమ్మకం కలిగి ఉండాలా. అక్కడున్న మాట ఏంది? యథార్థమైనటువంటి విధానముగా, యథార్థముగా ఇచ్చినది. యథార్థముగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్న కొద్దిగా 10 రూపాయలే. భక్తిహీనుల దగ్గర ఉన్నటువంటి 10 లక్షల రూపాయలే ఉంది. కోట్లు సంపాదించిన వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు మనశ్శాంతి లేదు. ఈ రోజుకి ఆ రోజు సంపాదించుకొచ్చుకున్న వాళ్ళు కమ్మగా సాయంకాలంలో మొదలు తిని
హ్యాపీ పడుకుంటున్నారు. నిద్ర ఉదయాన్నే లేచి మళ్ళీ పనికి పరిగెత్తుతున్నారు. ధనాల్లో కూడబెట్టిన వాళ్ళకి నిద్ర పట్టట్లా. అమ్మో, ఈ ధనం పెడితే ఎవరు వచ్చి తీసుకెళ్తారో, ఏ దొంగలు వస్తారో, ఏమవుతాదో, ఎవరు వచ్చి అడుగుతారో, ఈ కొంచెం గొడవ, ఇస్తే గొడవ. అక్కడ నీ దగ్గర ఉన్నాయంటగా, మొన్న వచ్చిందిగా, డాక్టర్ వచ్చింది 50,000 ఇచ్చారంటగా, ఒక 10,000 ఇవ్వా, ఈయన కొంచెం డబ్బులు పడలేదు, వచ్చినాక ఇస్తాను అంటారు. మొహమాటం. ఈగిపోతే అలుగుడు, ఇస్తే గొడవ, ఈగిపోతే అలుగుడు, ఇస్తే గొడవ, మొహమాటం. నీకు నిద్ర పట్టదు. ఏం చేయాలా? సాయంత్రం ఆ పిల్ల వచ్చి అడిగింది, ఇస్తే గొడవ, అయితే ఈగిపోతే మొహం అలుగుతుంది. ఏం చేయాలా? జుట్టు పీక్కుంటావు. అవునా కాదా? అదే 100 రూపాయలే ఉందనుకో, కమ్మగా బిర్యానీ గడిపించుకొచ్చుకొని హ్యాపీగా తిని హ్యాపీ పడుకుంటే, వచ్చే ఇదిగో బిర్యానీ తెచ్చే 100 రూపాయలు వచ్చిందా, తినో అవసరమైతే అని పెట్టి, తినకపోతే తింటానన్న పెట్టిన ప్రశాంతంగా ఉంటాను నువ్వు. కానీ 50,000 చేతిలో ఉంటే నిద్ర కూడా పట్టదు. కొంతమంది ఉంటారు 50,000 చేతిలో ఉంటే 50 నిమిషాలు కూడా పట్టదు, ఎగిరిపోతే ఆవిరైపోతే జలసాగా. రైట్, అలాంటి పరిస్థితులు. అందుకనే యథార్థముగా నీ దగ్గర కొంచెమే ఉంది, కానీ ఎక్కువని కూడా భక్తిహీనుల దగ్గర ఉపయోగంట లేదంట. ఇలా ఆలోచించి, అందుకనే ఎంతో మంది వాళ్ళ ఫలం ఇచ్చినా కూడా యథార్థముగా వచ్చి ఇచ్చినటువంటి తల్లి 2 కాసులేనంట ఆశీర్వదించబడిందంట. ఆమె ఇంకా వెనక ముందు లేదు. అలా ముందుకెళ్తే ఇంకొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అది కూడా బైబిల్ వాక్యంలోనే. ఎదోరాల దగ్గరికి, సారెపతి ఎదోరాల దగ్గరికి కొద్దిగా పిండి ఆమె దగ్గర ఉంది, కొద్దిగా నూనె, ఆమె కొడుకు తినాలని అది వేసుకొని తిని చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయినారు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఏరియా అన్నాడు, అమ్మాయి ఒక అప్పం పట్టురా అంటే ఏరియాతో యథార్థం చెప్పింది, అయ్యా భూమిలో నా పుట్టిలో కొంచెమే నూనె ఉంది, నా తొట్టులో కొంచెమే పుణ్యం ఉంది, ఇదిగో కరువు కాలంలో ఉన్నాం, ఈ రోజు ఈ రొట్టెని చేసుకొని ఈ అప్పాన్ని చేసుకొని నేను నా కుమారుడు తిని చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయాం. ఈ రోజు తిన్నామంటే ఈ రోజు బ్రతుకుతాం, ఎగిరేపు చచ్చిపోతాం అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఉన్నాడు తెలుసా, ఏరియా అట్టుందో అది నాకు తీసుకురా అన్నాడు. నువ్వు కాదు తినాల్సిందే, నేను తినాలి, నాకు పట్టుకురా అన్నాడు. ఆ మాటకి ఆమె ఎంత కోపం వచ్చిందో. అదే నిన్నంటే ఏం చేస్తా, నేను లోన్ కట్టుకోవాలి, ఈ రోజు వారం కూడా వచ్చాడు, 500 ఉంది, 500 ఉంది. నిజంగా మీరు యథార్థ హృదయంతో చెప్పండి. ఇప్పుడు నాకు ఈ మాట 500 ఉంది, లోనుడు వచ్చాడు, వాడికి కట్టాలా, నేను వచ్చి 500 కిటికీ తెచ్చుకోవాలా, వచ్చే వారం కట్టుకుంటే ఏమంటావు నువ్వు? ఏమంటా? దాక్షిణ్యం పెడతావు తర్వాత నువ్వు కట్టతో నాకి అంటే నేను అటు కానీ ఇటు కానీ ఒక ఇప్పుడే తెలుసా ఆమె తీసుకున్నటువంటి యథార్థ హృదయం, ఆమె తీసుకున్నటువంటి సాక్రిఫై ఏం తెలుసా, అయ్యా నేనైతే సాయంత్రం రేపు చచ్చిపోవచ్చున్నావే కాబట్టి ఈ రోజు చచ్చిపోతాంలే, ఇది నువ్వే తినయ్య అని చెప్పి సాక్రిఫై చేసుకొని తన పిల్లోడు కూడా చెప్పకుండా ఆమె ఆ తొట్టులో పెట్టి ఆ బుట్టలో నూనె తీసి అప్పు వేసి ఆ ప్రవక్తకి ఇచ్చినప్పుడు కలిగింది. ఇదేంద్రా శుద్ధ వక్రం ఉంది, ఆ వక్రం ఆయన చేసి ఇచ్చాం కదా, మళ్ళీ ఏమంటాడేంది అని లేచింది ఆయన మీదకి. లేచిందా? ఇదేందయ్యా ఇన్నిసార్లు ఇచ్చావు, ఇవ్వమంటే ఇచ్చావు, ఇవ్వమంటే ఉప్పు ఇవ్వమంటే ఉప్పు ఇచ్చావు, పప్పు ఇవ్వమంటే పప్పు ఇచ్చావు, నూనె ఇవ్వమంటే నూనె ఇచ్చావు, బియ్యం ఇవ్వమంటే బియ్యం ఇచ్చావు, కూరగాయలు ఇవ్వమంటే ఇచ్చావు, అవి ఇవ్వమంటే ఇచ్చావు, ఇవ్వమంటే మళ్ళా ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు అని నా మీద లెగ్గవద్దు. మీరు అర్థమైందన్నమాట. ఎన్నిసార్లు అన్ని ఇచ్చావు కదా, మళ్ళా అడుగుతావేందన్నో అని మాత్రం లెగవద్దు. ఆమెం చేసింది, లేచిందా? లెగవలా. అయినా ఆమెకేం కలిగింది? ఒక విశ్వాసం కలిగింది. ఇద్దాం అని వెంటనే ఏ పుట్టులైతే ఏ తొట్టులైతే చేయబెట్టిందో ఆ తొట్టులో మళ్ళా గుప్పిడి పట్టుకుంది పిండి. చెప్పు హల్లెలూయా. ఎంత ఉద్యమంగా చెబుతుంటే నేర్చుకెళ్ళిపోతారు మీరు. ఆ మాట చెప్పగానే హల్లెలూయా అంటారేమనుకున్నా, దేవుని స్తోత్రం అంటారేమనుకున్నా. వీళ్ళంతా కళ్ళు తెలిసి నిద్రపోతున్నట్టున్నారు.
ఆమె ఏమైనా ఆమె వేసిన ఆమె మరలా చేయగలిగింది, మళ్ళా పిండగలిగింది. ఆ పిండి చూసి ఆమెకి ఏం మాట్లాడాల, వెంటనే అర్థం వేసింది. ఇదేమన్నా అడుగు పడుకుని ఇద్దామోలే అనుకుంది. మళ్ళా దేమన్నాడు ఆయన, ఇదేదో మళ్ళా దేమన్నాడు అని చెప్పేసి, ఏదయ్యా రెండేసాను సరిపోయినాయి కదా, ఇంకేనా ఇట్లా లేవు కదా అని అన్నదా. అందులో మళ్ళా పుట్టుకోగలే మళ్ళా దొరికింది. అట్టా దాదాపు 10 దాకేసింది. పట్టుకుంటుంటే నువ్వు ఇచ్చే హృదయం నీకు ఉండగలిగితే చెప్పు హల్లెలూయా. ఇచ్చే హృదయం నీకు ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ పనిలోకి వెళ్ళినా, దేవుడిలోకి వెళ్ళినా దేవుడు నీ చేతి నిండా సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. ఇచ్చే హృదయం నీలో ఉండాలా, ఏముండాలా? ఇచ్చే హృదయం నీలో ఉంటే దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు. డాక్టర్కి వేలు పోసినటువంటి డాక్టర్ చేతులు ఎత్తేసాడు, మా వల్ల కాదు అయిపోయింది నీ భార్యకి 5 నిమిషాల్లో అన్నాడు. యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు, తన భార్యని తను బ్రతికించుకున్నాడు. ఇంకా ఆయనకి ఏం దిక్కులేదాడా, ఏడన్నా అందరు ఉన్నారు, అక్కడ ఒంటరివాడు మోకాళ్ళు వేసేసాడు. ప్రభా నీ చిత్తం, ప్రభా నీ చిత్తం, నీ చిత్తమయ్యా నా భార్య అయ్యా, నీ చిత్తమయ్యా నా భార్య అయ్యా, నీ చిత్తమయ్యా అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటాడు. నేనున్నాను నీకు, నువ్వు బాప్తీసం తీసుకున్నందువలన దేవుడు నీకు చేసిన మేలు ఇది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో వెనకడిగేసేటప్పుడు పెళ్ళైన కొత్తలు వెనక ఎప్పుడైనా అన్నమాట అయినా మళ్ళా ఏదైతే అదైందిలని ముందుకు వచ్చావు, దేవుడు నీకు జీవితంలో చేసినట్టు మేలు నిమిత్తం నువ్వు ఎప్పుడు లైఫ్ లాంగ్ నువ్వు బ్రతికినంత కాలం ఎలా ఉంటానన్నావు, బానిసగా ఉంటానన్నావు. ఎవరికి? దేవుని సన్నిధికి ఎన్ని పనులున్నా ఎన్నున్నా కూడా విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధి ప్రోగ్రాం ఉంటే దేవుని సన్నిధికి విడిచిపెట్టకుండా నువ్వు ఇక్కడ ప్రజెంట్ అవ్వాలా. తద్వారా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, భద్రపరుస్తాడు. అన్ని విధాలుగా దేనికోసం అయితే నువ్వు పరిగెత్తుతావో అయ్యే నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. చెప్పు హల్లెలూయా. సందా వేయడానికి కూడా నా దగ్గర 5 పైసలు కూడా ఇప్పుడు నేను దాటి 7 నుంచి వెళ్ళేటప్పుడు రాజుగా వెళ్తా. ఇప్పుడు నా జేబులో చెక్ చేసుకుంటే మీకు 5 పైసలు నేను సందా వేయడానికి కూడా ఏమి నేను నిత్సాస్థితిలో ఉన్నా. ఒక వాటర్ బాటిల్ తెచ్చిరా అంటే నేను అడిగింది లీటర్ బాటిల్ అయితే కృప వెంబడి కృప లీటర్న్నర బాటిల్ ఇది కూలింగ్ వాటర్ తెచ్చిచ్చి నేను కోరుకుంది కూలింగ్ వాటర్ బాటిల్ తెచ్చిరా అని. ఇంట్లో తెస్తాడేమో అని కూలింగ్ బాటిల్ తెచ్చిరంటే కూలింగ్ వాటర్ లీటర్న్నర తెచ్చిచ్చాడు. హల్లెలూయా. నా దగ్గర ఉంటే గబాలో లీటర్ తెచ్చిరా కూలింగ్ కావాలని ఎంతలో వచ్చాం. ఎక్కడంటే అంత ఉప్పే నాకు ఇప్పుడు కూడా ఉంది, శవనికి అలిసిపోయింది. లీటర్న్నర తెచ్చిచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి నా విశ్వాసం ఏంటి? నా విశ్వాసం నన్ను పంపించినటువంటి ఆయన గొప్పవాడు. చెప్పు హల్లెలూయా. ఈ ప్రపంచంలోనే గొప్పవాడు ఆయన, నన్ను పంపించినటువంటి ఆయన పని నిమిత్తం నన్ను వాడుకున్నటువంటి ఆయన, నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ఈ భూమి మీదే గొప్పవాడు. ఆయన కుమారుడిని నేను. ఆ కుమారుడికి సింహం పిల్లలకైనా ఆకలి కొద్దు ఉంది కానీ నన్ను నమ్మిన బిడ్డలకి ఏమాత్రం ఆకలి కొద్దు లేదని వాక్యము నమ్మదగినది. ఆ రీతిలో పూర్ణ అంగీకారముతో నేను ముందుకు సాగుతున్నాను. నా పరిస్థితి మీకు తెలుసు. కాళ్ళు చేతులు ఉన్నాయి మీకు, నాకు లేదు కాళ్ళు. అయినప్పటికీ కూడా పరుగులు తీస్తున్న దేవుని పని అంటే కాళ్ళు చేతుల నుండి కూడా ఎవరో నుండి బయటికి రాలేకపోతున్నారు. మీ దేవుని సన్నిధి అంటే ఎంత సిగ్గుసేటు మీకు, ఎంత సిగ్గు. ఏదైనా ప్రోగ్రాం అంటే పరిగెత్తుతారు, అక్కడికి పరిగెత్తుతారు.
ఆలోచించండి. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానం నువ్వు దేవునికి ఇవ్వకుండా, నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానం దేవునికి ఇవ్వకుండా నీ సొంతగా నువ్వు ఖర్చు పెట్టుకుంటే తప్పదో నీకు కష్టం. ఒక మాటే అయిపోయింది, ఇంకా ముందుకెళ్ళలా. 6 వచనాలు ఉండే, ఒక్క వాక్యంతోనే ముందుకెళ్ళిపోయింది. సమయం అయిపోయింది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. గత వారంలో చంద్రుని రామన్న ఒక షాట్కి, గత వారంలో చంద్రుని రామంటే రాలా. ఆడికెళ్ళి కూడా మనసు బాగోక ఫోన్ చేస్తే సావధానంగా చెప్పాడా అంటే నాడికి నేను పేరు పెట్టా, ద్రాక్ష తీగాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. రైట్, రా అన్నాడు. సరే, మేము వేరే ఆలోచనలో చింతిస్తూ ఉన్నాను. నాకు వాటిని కనుక్కున్న దాకా మనశ్శాంతి లేదు. ఏంటి అసలు అంటే, వాడు నిన్న దొరికాడు నాకు. నేను వెళ్ళిన పని వేరు. నన్ను రామన్న వాళ్ళు, ఇక్కడ రామన్న వాళ్ళు ఒకళ్ళేమో చీరాలు వెళ్ళిపోయాడు, ఒకళ్ళేమో మాకు హ్యాపీగా కొనుక్కున్నారు. నేను వచ్చి రోడ్డు కన్నా వెళ్ళి కాపలా కాస్తున్నా ఎండలో. సరే, నన్ను పొనుగున్న ఆయన తీసుకొచ్చాడు. మొత్తానికి ఎట్టొకట్ట పొనుగున్న ఆయన ఒక వ్యక్తిని పట్టుకొచ్చాడు, నాకు అప్పగిచ్చాడు. చందుని అప్పగిస్తే సరే తీసుకుని వెళ్ళి టీ తాగి కూర్చుంటే 2:30 దాకా అయింది మాకు. ఈ లోపల మమ్మల్ని తీసుకొచ్చి కలిపినటువంటి వ్యక్తి, నేను ఇంటికి వెళ్ళి ఒక నిద్రేసి వస్తానని చెప్పి ఇంటికి వచ్చి నిద్రపోయి మళ్ళీ వచ్చి మాకు ఎదురొచ్చి అన్నాడు, ఏది ఇంకా వెళ్ళలేదా మీరు అన్నాడు. చూడండి, వెళ్ళిపోయి సమయం. ఆ సమయంలో చెప్తే, అన్నా నేను రాకుండా ఉన్నందుకు దేవుడు నాకు పెద్ద శిక్ష వేసాడు. మామూలు శిక్ష లేదో. బండితో చేరాలంటే ఐటీడీ అవతల ఆగిపోయింది బండి. అక్కడి నుంచి నడిపించుకుంటూ వచ్చేతలకే నా బాధ కాదు, నన్ను పక్క డబ్బలతో పొడుస్తుంది. నా భార్య దేవుడి పనికి వెళ్ళలేదుగా, అనుభవించాలి. టెన్షన్, చీకటిలో ఏరియా మంచిది కాదు. ఎట్టయినా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి సహాయం చేసి పెట్రోల్ బంక్ దాకా వెళ్ళాము. అంతలేక మన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఏమైందంట, బండి డెడ్ అయిపోయింది. ఏమైంది? ఏ బండి అయితే చూసుకొని నేను రానన్నాడో ఆ బండి ఏమైంది? చచ్చిపోయింది. 16,000 పల్లమే పెడితేనే చేస్తానన్నారంట. 7,000. చూడు, నిన్న సమాధానం పడ్డాడు. అది షాప్ కాడే ఉందన్నా, దాని పరిస్థితి ఏందో తెలియలేదు, చచ్చిపోయి ఉన్నాడా అన్నాడు. నిన్న నాతో సమాధానం పడ్డాక ఎక్కడైతే సమాధానం పడ్డాడో అక్కడే ముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. ఒకసారి దాన్ని కట్టే ఒక మాట, తగిన దేవుడు సహాయకుడు. ఏంటైపోయి నిన్న నాతో సమాధానం పడ్డాడు. ఏ టైంలో అయితే ఆడ కూర్చున్నామో అదే టైంలో సమాధానకరంగా దేవుడు మార్చాడు. చెప్పండి హల్లెలూయా. ఇచ్చే హృదయం ఎలా ఉండాలా? యథార్థంగా ఉండాలా. నీ దగ్గర 10,000 ఉండే, 5,000 ఇచ్చేసే దేవుని సన్నిధికి, తప్పులేదు. ఉండేగా, కొంచెం దాచుకొని నాకు ఉపయోగపడాలా, నేను అనుభవించాలా, దానికి ఎందుకులే, ఎవరో వాళ్ళు ఎత్తారులే అని నువ్వు ఏమైంది దీన్ని ఏమంటారంటే అస్థిరత ఒకటి, వ్యసనం ఒకటి, అసూయ ఒకటి నీలో ఉంటే 10,000 ఏమవుతాయట? చిన్న సంచులోకి పోతాయి. ఇక్కడ అయితే దేవుడి మందిరానికి కిటికీలన్నీ ఏర్పడతాయి. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్.
నీకున్నదే. దేవునికి నేను ప్రభా నీ మందిరానికి ఇదిగో నా సహాయం, ఇదిగో 5,000, నా సహాయం ఇదిగో 10,000, నా సహాయం ఇదిగో నేనే ఇప్పిస్తా, ఒక కిటికీ నేనే ఇప్పిస్తా అని నువ్వు నిజంగా తీర్మానం చేసుకోగలిగితే దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు కావాల్సింది ఏదో నీకు సమకూరుస్తాడు. ఆయన మందిరాన్ని గీయటానికి నీ చేతులు నిండా ఇస్తాడు. అటు కృప చేరవచ్చిన మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. వాక్యం అర్థమైందా? అర్థమైందన్న వాళ్ళు నిజంగా చేతులు ఎత్తండి. ఎంతమందికి అర్థమైంది? దేవుడు మహిమ కలుగుగా. ఇంకా 5 పాయింట్లు ఉన్నాయి. ఈ 5 పాయింట్లు ఎన్ని వచ్చాయో దేవుడికి మహిమ కలుగుగా. మేము మరొకసారి తీసుకున్నాం. నేను వాక్యం చెప్పాను దేవుని చిత్తంలో. నెక్స్ట్ వారం దేవుని యొక్క వాక్యాన్ని దాన్నే బోధిస్తాను. రాజు 4వ అధ్యాయం నుంచి మాట్లాడతాను. అది మీరు చదువుకోండి. ఆ అధ్యాయం మొత్తం కూడా చదువుకుంటే మీకు అర్థమైంది. సరేనా? చదువుకుంటే మీకు అర్థమైంది. ఈ యొక్క సాక్ష్యాల నిమిత్తం దేవుడు నాకు దాన్ని గుర్తు చేశాడు. దాన్ని చెప్పాలనుకునే తనకి సమయం లేదు. దాన్ని వర్ణించాలంటే టైం సరిపడతా. నాకు మినిమం మ్యాక్స్ 2 గంటలన్నా పట్టాలా. ఈ 2 గంటలు చెప్తే మీరందరూ అయిపోతారని చెప్పలేకపోతున్నాను. ముగిస్తున్నాను. రైట్, మంచి దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ఆమె కృతజ్ఞత కానుకుంటే